హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు. ఇదిగో మనకి ఎలక్షన్ల దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఎవరు పడితే ఆ క్యాంపెయినింగ్ చేసేస్తున్నారు. మా కోటేయండి అంటున్నారు. మీరు అందరినీ చూస్తున్నారు. ఇదిగో నన్ను మాత్రం చూడటం లేదు. నేను ప్రతిరోజు చెప్తున్నాను, బాబు మన వీడియోకి ఒక లైక్ వేయండి అని అంటున్నారా? ఏమిటో నా మీద సీతకన్ను వేశారు. నన్ను కాస్త దయచూసి మన రావు గారి రచ్చబండ వీడియోకి లైక్ ఇచ్చి అలాగే కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఎవరు బాబు? ఓహో, ఊర పందులకి ఊర కుక్కలకి ఎలక్షన్ టైం రాగానే నోళ్ళు వస్తాయంటే ఏమో అనుకున్నా. ఇదిగో మొన్న పోసాని ఇవాళ శ్రీరెడ్డి, ఈ ఇద్దరిని చూస్తుంటే అది నిజమే అనిపిస్తా ఉంది. ఆయన వైసీపీ పేటీఎం డాగ్స్ చేసే దరిద్రాలు చూస్తుంటే ప్రపంచంలో ఇలాంటి నీచులు కూడా ఉన్నారా అని అనిపిస్తూ ఉంది. ఆ మధ్య జగన్ మీద రాయి పడిందని వెక్కి ఏడ్చి 3 రోజులు కాలేదు. శ్రీరెడ్డి మళ్ళీ సీర కట్టేసి సిందులేస్తా ఉంది. ఇదిగో శ్రీరెడ్డా, నీ సొల్లు గోలేందో చెప్పు. ఏంటి పుర్రాపు నీ తక్క, నీ బాధ ఏంది అసలు? ఆ రోజు టీవీ పడుతుంటే నీ గోలేంది? మీ నాన్న చచ్చిపోతే వెళ్ళి ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు కాకపోతే ఇంకో కోర్టు ఎల్లు, అక్కడ ఫైట్ చెయ్యి. మాకు ప్రతిరోజు టీవీలు పడుతుంటే ఇలా సంకలు ఎలా చేయి ఎక్కడో పెట్టి ఇదంతా కనిపించేలాగా చూపించుకుంటా మొత్తం అంతా మేకప్లు వేసుకుని మాకేంది గోల పొద్దు నుంచి కొండముచ్చుకు ముఖం ఒకటి వేసుకుని అసలు ఐబ్రోస్ ఏమో ఇలా పెట్టుకుని ఆ ప్రెస్ వాళ్ళకి మినిమం గౌరవం కూడా ఇవ్వకోకుండా అయితే ఏంటి నేను వచ్చాను, మీకు హాట్ టాపిక్ ఇస్తాను, రాసుకోండి, మీకు పండగ చేసుకోండి అన్నట్టు ఏంటా బిల్డప్? మీడియా ముందు కనీసం నిలబడటం చేత కాదు, మీడియాతో సరిగ్గా మాట్లాడటం చేత కాదు. మీ నాన్న 2వ పెళ్లి చేసుకున్నాడు, దాని గురించి ఒక్క ముక్క మాట్లాడవు నువ్వు. ఓరిని సోకులు తాగలయ్యా, ఏం తిప్పుకుంటా ఉన్నావా టక్కులాడి? ఇదిగో వెనకడికి నీలాంటిదే ఒళ్ళంతా సింగారించుకుని దొడ్లు గడిగిందట. అలా ఉంది నీ వ్యవహారం. ఈ పేటీఎం కుక్కలా మొరగడం కన్నా విజయవాడ డ్రైనేజీలు క్లీన్ చేసుకుంటే బెటరు. నీది ఒక బ్రతుకేనా? సునీతమ్మను అట్టుకుని మాట్లాడే అర్హత నీకుందా? నాకు తెలియక అడుగుతా ఉన్నా. ఆహా, నీకుందా? ఆమె డాక్టరు, నువ్వు గల్లీలో సి గ్రేడ్ సినిమాలు చేసుకునే సీపు యాక్టర్వి. జగన్కైనా సిగ్గుండక్కర్లా, సొంత రక్తాన్ని ఇలా శాతకొప్ప ముఖాలతో తిట్టెత్తున్నాడు. ఇదిగో శ్రీరెడ్డా, నీది అందం అనుకుని మురిసిపోతా ఉన్నావా ఏంది? అది అందం కాదు, మందం. అటు ఇటు కాని దానిలో తయారై ఏకంగా రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని తిడతావా? సిగ్గు, శరం, మానం, అభిమానం ఉందా? ఆయన 2వ పెళ్లి చేసుకుంటే నీకేంటి ప్రాబ్లం? ఇంతకీ హత్య ఎవరు చేశారో చెప్పు. అక్కడేం జరిగిందో ఓ బలహీన క్షణాన జగన్ రెడ్డి గాని చెప్పాడా? పోనీ అవినాష్ అయినా నిషా కళ్ళతో నిజం చెప్పాడా? ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటావు? అసలు జరిగిందంతా పరువు హత్య. మీరు ఆస్తుల కోసం ఆయన చంపేసి ఇప్పుడు ఏదో రాజకీయాల్లో పొల్లలు ఇచ్చుకుని కెలుకుదామంటే ఇక్కడ చేతగాని వాళ్ళు ఎవరు లేరు, అది గుర్తుపెట్టుకో. కోర్టు మొట్టికాయలు వేసినా కానీ ఈ హత్య గురించి మాట్లాడకండి అని చెప్పేసి పదే చెప్తున్నా కానీ సిగ్గు లేకోకుండా ఇద్దరు మొగుళ్ళు చెప్పిన మాట వినుకుంటూ చేసిందంతా మీ మొగుళ్ళు చేతిలో కీలు బొమ్మలు మీరు. ఆ బీటెక్ రేవిగాడి చేతిలో కీలు బొమ్మలు మీరు. యో అస్సలు ఆ యాక్టింగ్లేంటో. అసలు ఆ 2వ పెళ్ళం అంటే ఎవరో తెలియదంట, ఆ 2వ పెళ్ళానికి పుట్టిన బిడ్డ గురించి తెలియదంట. అసలు హత్య జరిగిందే వాళ్ళ గురించి, వాళ్ళకి ఎక్కడ ఆస్తి ఇచ్చేస్తాడో అనే దాంతో మీరు ఇన్సెక్యూర్డ్ అయిపోయారు. ఆయన బతుకున్నప్పుడు ఇంత ముద్ద అన్నం పెట్టలేదు. హైదరాబాద్లో తైతక్కలాడేదాన్ని నువ్వు. ఆయన కడపలో ఒంటరిగా ఉండి ఏదో ముస్లిం మహిళతో సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కంటే చచ్చిపోయిన తర్వాత నా తండ్రో అని చెప్పేసి యాక్టింగ్లు చేస్తున్నావు. నీ యాక్టింగ్ ముందు ఎవరి యాక్టింగ్ పనికిరాదులే శ్రీరెడ్డా. 5 రూపాయలు పేటీఎంకి ఇట్ట ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటే సజ్జల భార్గవో అదే మీ షాడో సీఎం కొడుకు నేను బాగానే గ్రిప్ లో పెట్టుకున్నాడు. ఆయన అది జగన్ రెడ్డి కుటుంబ వ్యవహారం. సునీతమ్మని శర్మిళమ్మని తిట్టేందుకు నీకేంటి హక్కు ఉంది? సిల్లరే ఆశలేస్తే రేపటి రోజున పొరపాటున చెన్నై నుంచి కడప వస్తే మళ్ళీ నీకు ఘన సన్మానం తప్పదు. డబ్బులు ఇచ్చారని నడి రోడ్డు మీద బట్టలు ఇప్పేసి నీకు వివేకానంద రెడ్డి ఫ్యామిలీ గురించి
గురించి మాట్లాడే అర్హత లేదు. జగన్ ఏదో మైలేజ్ వస్తుందని అనుకుంటున్నాడు, కానీ నీలాంటి కంపు కొట్టే పేడ తట్టల ముఖాలతో ఆయనకి కనీసం 2 నుంచి 5% ఓట్లు పోతాయి. కుటుంబ స్త్రీలు ఈ శ్రీరెడ్డి పోసాని ఆ బోరుగడ్డగాడు వాగుడు గుర్తొస్తే ఓట్లు వెయ్యరు. కడపలో ఎవరికి తెలీదా? పులివెందుల్లో ఎవరికి తెలీదా? నీ మొగుడంటే ఏంటి, నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి? మీ నాన్న ఎంత సాగొట్టు చెవులు మూసారు. అసలు మీ అమ్మ కాపురం చేయకోకుండా హైదరాబాద్లోనే ఉండేదంట కదా. అందుకే కదా ఆయన ఒక అచ్చట ముచ్చట ఒక ఆనందం కోసం ఇంకొకరిని చూసుకున్నది. దాని గురించి మాట్లాడు. మీ నాన్న రెండో పెళ్ళాన్ని గురించి మాట్లాడు. నువ్వు పెద్ద పతివ్రతవి, నువ్వు చెప్పినవి అన్ని కడపోళ్ళు వినేసేసి ఓట్లు వేసేస్తానమ్మా అని చెప్పేసామన్నా కనబడుతున్నారా కొండగొర్రెల్లాగా? పక్కా కడప పులివెందుల జగనన్న వెనకాల ఉన్నారు. నీ కథలు, నీ రాజకీయాలు కడప గదిలోకి వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. అయినా మా ఇంటి వెనక పంకజానికి నీకు అట్టే పెద్ద తేడా కనిపించడం లేదు. అది అంతే, డబ్బు ఇస్తే నోటికి ఎంత వస్తే అంత వాగేస్తుంది. రాత్రికి మాత్రం ఎక్కడ పడుకుంటుందో ఎక్కడ లేస్తుందో దానికి తెలీదు. అంచేత నువ్వు కూడా దానిలో మాట్లాడుకు. నువ్వు దిగజారిపోయావనే ఆలోచన వచ్చిన ప్రతిసారి మరింతగా నిరూపించుకుంటా ఉన్నావు. నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే రేపటి రోజు గుర్తెట్టుకో, రేపటి రోజున జగన్ చెంచల్గూడలో షటిల్ బానే ఆడుకుంటాడు. మరి నీ పరిస్థితి ఏంటి? పెద్ద పరిగలో చింత చిగురు కూర వండుకుంటూ సగం బయట కిందకేసి వీడియోలు పోస్ట్ చేయాలి. లేదంటే నిన్ను పట్టించుకునే నాదుడే ఉండడు. ఇందు మూలంగా నేను నీకు చెప్పే మంచి ఏంటయ్యా అంటే కంట్రోల్లో ఉండటం నీకు నీ ఒంటికి చాలా మంచిది. అది సరే, మీ జగన్ అండకో సొంత చెల్లికి ఏదో నిక్నేమ్ పెట్టారట. ఏంటది? ఆవిడ భారతీయ ఇచ్చిందట. ఇంతకీ ఆ నిక్నేమ్ ఏంటో చెప్పు. శరం ఇల్లే అని చెప్పేసి మా వాళ్ళే ఒక పేరు పెట్టారు. శరం అంటే తెలుసు, సిగ్గు. ఇల్లే అని తమిళ్లో అంటారు, అంటే సిగ్గు లేనోళ్ళ, సిగ్గులేందానా అని. సిగ్గు ఎగ్గు గురించి నువ్వే చెప్పాలి. మరి పచ్చిబూతులు మాట్లాడుతూ అరకొర బట్టలు వేసుకుని యూట్యూబ్ ఛానల్లో కనిపించే నీకు సిగ్గు గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. ఫిలిం ఛాంబర్ ముందు నగ్న ప్రదర్శన చేసిన నీకు అసలు సిగ్గు అనే పేరెత్తే అర్హత లేదు. అసలు సిగ్గు అనే పదం కూడా నీ నోటి నుంచి ఆ మాట ఉచ్చరిస్తుంటే సిగ్గు పడుతుంది. అంచేత దెయ్యాల యాదాలు వల్లించినట్లు నువ్వు జొల్లుగారుగానే సొల్లు కౌరులు చెప్పుకో. సొంత సెల్లికి నిక్నేములు పెట్టి సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న ఆ అన్నకొండాలి సిగ్గు శరం ఆయనకే లేనప్పుడు నీకెలా ఉంటుందిలే. ఆయన నీకు కూడా చీరెడ్డి అనే నిక్నేమ్ ఉందిగా, అర్థం చెప్పమంటావా? చీ కొట్టించుకోవడంలో నీకున్నంత పేరు ఎవరికి లేదేమో కదా. వివేక హత్య గురించి ఏం తెలుసు నీకు? ముందు అది చెప్పి ఇక దొబ్బే. హత్యో అని చెప్పి ఇంకా యాక్టింగ్ లాపి మహానటి నోరు మూసుకుని కింద ఆ సైగిలేంది, ఆ గోలేంది శ్రీరెడ్డి? ఆ పనేదో నువ్వు చేస్తే బెటరేమో కదా. తండ్రిని కోల్పోయిన ఓ కూతురు హత్య వ్యవహారాన్ని తేల్చమని అడుగుతుంటే అది నీకు యాటకారంగా ఉందా? నీకు కూడా ఆ కత్తి మహేష్కు పట్టిన గతే పడుతుందేమో అనిపిస్తా ఉంది. రాసెట్టేసుకో. కుక్క సావు అంటారే, అది తప్పదు. ఎవరైనా అనవసరంగా ఆడిపోసుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. కలికాలంలో ఎప్పటి సెటిల్మెంట్లు అప్పుడే చేసేస్తా ఉన్నాడు ఆ భగవంతుడు. శిశుపాలుడి తప్పుల్లో జస్ట్ ప్రతి వాడి తప్పులు లెక్కలేస్తున్నాడు అంతే. నీకు కూడా మీ జగనన్నకు త్వరలో శిక్ష పడక తప్పదు. నీ ముఖం చూస్తుంటే పంచమహాపాతకాలు చుట్టేసుకునేలా ఉన్నాయి. ఇక దొబ్బే. శ్రీరెడ్డా అన్నట్లు చెప్పడం మర్చాను, ఆ పోసాని నాకు ఒక పెళ్ళం కావాలి అని తెగ ఆరాట పడుతున్నాడట. ఓ చూడు ఏటి అర్థమైందా? ఇక సర్దుకో, దొబ్బే ఇక్కడి నుంచి.